శ్రీనివాస నెహ్రూ సెంటర్ కొత్తపేట. ఇవాళ ఈ హార్మోన్ సమస్యలు అంటే అందరికి ఎక్కువ మంది తెలిసింది థైరాయిడ్. కామన్గా హార్మోన్ సమస్య అనగానే థైరాయిడ్ ఉందా సార్ నాకు అని పేషెంట్లే అడుగుతున్నారు. ఎందుకు అడుగుతున్నారంటే ఒక దాని గురించి, షుగర్ గురించి కానీ థైరాయిడ్ గురించి కానీ ఎక్కువ మంది పేషెంట్లు ఎందుకు అడుగుతున్నారంటే దాని ప్రివలెన్స్ ఆఫ్ డిసీజ్ అంటే అది మనం ఎక్కువగా సమాజంలో ఎక్కువ మందికి ఉంటుంది కాబట్టి దాని గురించి తెలుసుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అని. సో థైరాయిడ్లో కొంతమంది అంటారు ఏంటంటే నాకు థైరాయిడ్ ఎక్కడికి వచ్చిందండి, నాకు వచ్చే పేషెంట్ నాకు గొంతుకు వచ్చిందా, బాడీకి వచ్చిందా, బ్రెయిన్కి వచ్చిందా అని కూడా అడుగుతారు. కామన్గా థైరాయిడ్ గ్లాండ్ అయితే నెక్ దగ్గరే ఉంటుందమ్మా. ఇది మామూలుగా అందరికి ఉండే థైరాయిడ్ గ్లాండే. దాంట్లో నుంచి థైరాయిడ్ హార్మోన్స్ సెక్రెట్ అవుతాయి. ఆ సెక్రెట్ అయ్యే హార్మోన్స్ తక్కువైతే నీకు హైపోథైరాయిడ్ అంటారు, ఎక్కువైతే హైపర్ థైరాయిడ్ అంటారు. నీకు ఉండే గ్లాండ్ అయితే ఇక్కడే ఉంటుంది. అయితే అది మరి నాకేం తెలుసండి, మా ఊర్లో అంతా ఉబ్బుతున్నావు నువ్వు, థైరాయిడ్ ఉందని చూపించుకోమన్నారు అంటారు. ఉబ్బంగానే మొత్తం అన్ని ఎక్కువగా అంటే ఉబ్బటం అంటే నేను పేషెంట్ మాటల్లో చూడటానికి ఎక్కువ ఇష్టపడతాను. అందుకని ఉబ్బటం ఎటువంటి అని చెప్తున్నాను అంటే వెయిట్ గెయిన్ కావడం హైపోథైరాయిడ్ ఒకటే ప్రాబ్లం కాదు. బట్ హైపోథైరాయిడ్ ఉంటే అది ట్రీటబుల్ కండిషన్ కాబట్టి థైరాయిడ్ ఉందో చూపించుకోవడం కామన్గా చేస్తారు. ఎందుకంటే థైరాయిడ్ ఉన్న వాళ్ళందరికీ అంటే లైక్ ఇంతకుముందు షుగర్ నాకెందుకు ఉంటుందండి, పుండు మారుతుంది నాకు వరకు, నాకు పాస్ ఎక్కువ రావట్లేదు, నాకేం ఎక్కువ వాటర్గా ఆకలేము, ఎక్కువ ఏం తాగట్లేదు అని చెబుతారు. అది మోడర్న్ లైఫ్ స్టైల్ అలవాటు అయిన తర్వాత మనకి ఎవరికి అట్లాగే పుండు మానట్లేదు, వీటిని బట్టి డయాగ్నోస్ చేయడానికి కుదరట్లేదు. తక్కువగా డయాబెటీస్ ఎక్కువగా 126, 110 దాటితే కూడా డయాబెటీస్ కింద పెట్టుకుంటాం. ఇంతకుముందు 140 నుంచి దాన్ని 110 తీసుకొచ్చాము. ఎందుకు తీసుకొచ్చామంటే వీళ్ళందరికీ తర్వాత నెక్స్ట్ డిసీజులు వస్తున్నాయి, వీళ్ళందరికీ వేరేగా డయాబెటిక్గా మారుతున్నారు అని తెలుసుకున్నారు ప్రాస్పెక్టివ్ స్టడీలో. అందుకని దాన్ని నేను ముందే ఇక్కడే ట్రీట్మెంట్ చేస్తే వాళ్ళందరికీ ఎక్కువగా డ్యామేజ్ కాకుండా ఉంటుందని అది పెట్టారు. అలానే థైరాయిడ్లో కూడా హైపోథైరాయిడిజం అంటే టీఎస్హెచ్ హార్మోను T3 T4 అని 3 చేపిస్తాం. టీఎస్హెచ్ హార్మోన్ పెరిగి T3 T4 నార్మల్గా ఉన్నా దీన్ని అసిమ్టమాటిక్ సబ్ క్లినికల్ హైపోథైరాయిడిజం అంటాం. అంటే T4 హార్మోన్ తగ్గితేనే మన క్లినికల్ హైపోథైరాయిడిజం, బట్ అసిమ్టమాటిక్ సబ్ క్లినికల్ హైపోథైరాయిడిజం కూడా ట్రీట్మెంట్ చేయాలి. టీఎస్హెచ్ సెన్సిటివ్ ఇండికేటర్, టీఎస్హెచ్ వాల్యూ 100 ఉండొచ్చు, T3 T4 నార్మల్గానే ఉండొచ్చు, కానీ దాన్ని ట్రీట్మెంట్ చేయాలి. చేయకపోతే నెక్స్ట్ T4 తగ్గింది. T4 తగ్గేదాకా నేను వెయిట్ చేస్తాను, థైరాయిడ్ హార్మోన్ తగ్గేదాకా వెయిట్ చేస్తాను కుదరదు. పేషెంట్కి ఐబ్రోస్ లాస్ నుంచి, హెయిర్ లాస్ నుంచి, వేడి పెరగడం నుంచి, నీరసం రావడం నుంచి, మోషన్ కాకపోవడం నుంచి, బద్ధకం నుంచి, ఫేస్ అంతా పఫీనెస్ రావడం గురించి, ఇట్లాగా బాడీలో హైపోథైరాయిడ్ పేషెంట్ని పైనుంచి కింద దాకా తల నుంచి కాలు దాకా ప్రతి పార్ట్ ఎఫెక్ట్ కావడం, కాలు వాయడం గురించి ఇవన్నీ ఉంటాయి. హైపర్ థైరాయిడ్ అంటే దానికి ఆపోజిట్, కళ్ళు బయటికి రావడం. మొన్న పేషెంట్ వచ్చాడు క్లియర్గా, కళ్ళు బయటికి రావడం, కళ్ళు మూసుకుంటే నేను కళ్ళు మొత్తం ముగిలేకపోతున్నానండి, నా కళ్ళు ముందుకు వచ్చినాయి, నేను లైక్ ఆఫ్థమాలజిస్ట్ అంటే కంటి డాక్టర్ దగ్గరికి వెళ్తే కాదయ్యా నీకు ఇది ఒకసారి చేతులు వణుగుతున్నాయండి అని వచ్చాడు. న్యూరాలజిస్ట్ చూపించుకోమన్నారు, ఎండోక్రైనాలజిస్ట్ కానీ న్యూరాలజిస్ట్ కానీ చూపించుకోమంటే నా దగ్గరికి వచ్చాడు. చూడంగానే చేతులు బాగా వణుగుతున్నాయి, కళ్ళంతా ముందుకు వచ్చి ఉన్నాయి, మనిషి వెయిట్ లాస్ అయ్యాడు. చూస్తే థైరాయిడ్ ఆర్ట్రోపతి అంటే హైపర్ థైరాయిడ్ అంటే గ్రేవ్స్ డిసీజ్ అంటారు. ఆ డిసీజ్ ఉంది, దానివల్ల ఇన్ఫిల్ట్రేషన్ అయ్యి కళ్ళు బాగా ఊగిపోయింది. తనకి సిగరెట్ స్మోకింగ్ చేసే వాళ్ళకి ఎక్కువ వస్తుంది. హైపర్ థైరాయిడిజం ట్రీట్మెంట్ వేరు, హైపోథైరాయిడిజం ట్రీట్మెంట్ వేరు. గాయటర్ అంటారు. గాయటర్ అంటే ఏంటంటే గ్లాండ్ ఉబ్బటం, ఇక్కడ ఉన్న థైరాయిడ్ గ్లాండ్ ఉబ్బటాన్ని దాన్ని గాయటర్ అంటారు. వాళ్ళకి థైరాయిడ్ నార్మల్గా ఉండొచ్చు, హైపో ఉండొచ్చు, హైపర్ ఉండొచ్చు. హైపర్ అంటే ఎక్కువగా ఉంటేనేమో దాన్ని గ్రేవ్స్ డిసీజ్ అంటారు, హైపోథైరాయిడ్ ఉంటే దాన్ని హైపోథైరాయిడ్ గాయటర్ అంటారు. మామూలుగా జస్ట్ ఉబ్బటానికి గాయటర్ అంటారు. గాయటర్ ఎక్కువగా ఐరన్ డిఫిషియన్సీ వల్ల వచ్చింది. ఐరన్ డిఫిషియన్సీ ఉంటే హైపోథైరాయిడిజం వచ్చే ఛాన్సే ఉంటుంది. హైపోథైరాయిడిజం ఫస్ట్ కనుక థైరాయిడ్ హార్మోన్ తగ్గితే హ్యాష్మోటోస్ థైరాయిడిస్ అంటారు. ఇది కూడా ఆటో ఇమ్యూనే, అది మోస్ట్ కామన్. ఎందుకు వచ్చింది ఫీమేల్స్ ఎక్కువ అంటే ఫీమేల్స్ ఎక్కువ ఎక్స్పోజ్ కాకపోవటం, ఫీమేల్స్కి మెన్స్ట్రువల్ సైకిల్స్ ఉండటం, ఫీమేల్స్కి పిల్లల్ని కట్టడం, వీటి వల్ల ఎక్కువ జీన్స్ ఎక్కువ ఎక్స్పోజ్ అవడం వల్ల ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ అందరూ ఎక్కువ అంటే లైక్ ఈ ఆస్తమా కాడి నుంచి, మైథిలిన్ గ్రేవిస్ కాడి నుంచి నేను చెప్పినాయి ఎక్కువగా ఫీమేల్స్లోనే ఎక్కువ చూస్తాం మేల్స్ కన్నా. సో వీటి వల్లే మనకి ఎక్కువగా ఇవన్నీ జరుగుతాయి. సో ఓవరాల్గా హైపోథైరాయిడిజం ఉండే వాళ్ళకి ఇవన్నీ సిమ్టమ్స్ ఉంటాయి. ఏం తినకూడదు అంటారు, ఎక్కువ కల్లుప్పు, క్యాలీఫ్లవర్ అంటే ఆ బ్రాసికేసి ఫ్యామిలీకి తింటే ఏమైందంటే బ్రాసికేసి ఉన్న ఫ్యామిలీలో అయోడిన్ డిపాజిషన్ ల్యాండ్లోకి వెళ్ళకుండా ఉంటాయి. వాటిని థైరాయిడ్ హార్మోన్ ఫార్మేషన్ ప్రివెంట్ చేస్తాయి, అందుకని అవి వద్దంటాం. అంతేగాని ప్రత్యేకంగా థైరాయిడ్ ఉన్న వాళ్ళకి మిగతా అన్ని తినొచ్చు, క్యారెట్ తినొచ్చు, ఇబ్బంది ఏం లేదు. ప్రత్యేకంగా అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. సో ఈ మెయిన్గా ఈ అయోడిన్ సాల్ట్ తీసుకుంటే మంచిది, అయోడిన్ సాల్ట్. మామూలు సాల్ట్ తీసుకుంటే కూడా పర్లేదు, కానీ అయోడిన్ ఉంటే మంచిది. అందుకని అయోడిన్ సాల్ట్ వాడతాను, మనకి కళ్ళు ఎవరు వాడలేదు కాబట్టి. థైరాయిడ్, హైపర్ థైరాయిడ్, హైపోథైరాయిడ్ సిమ్టమ్స్ గురించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసి
వాళ్ళకి వచ్చే సిమ్టమ్స్ చెప్పి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్త కూడా చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ.